రేవంత్ రెడ్డి పరిపాలన కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎన్నికలలో గ్రామాల్లో ఒక యుద్ధ వాతావరణం ఏర్పాటు చేస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను, రంగారెడ్డి జిల్లాను తెలుసుకున్నటువంటి విషయాలు చూస్తే ఈ ప్రాంతాల్లో పూర్తిగా కాంగ్రెస్ అభ్యర్థుల యొక్క హవా కొనసాగుతున్నట్టు కనబడతా ఉంది. నీట్గా 80 నుంచి 90% వరకు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. దానితో పాటు ప్రజలు బేరేజ్ వేసుకుంటా ఉన్నారు. మా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో పని చేసుకుంటారా, చేసుకోలేరా, ఎమ్మెల్యే దగ్గరికి పోయి మనం గ్రామాభివృద్ధి ఎలా చేసుకోవాలి, ఎలా మనం ముందుకోవాలన్నటువంటి ప్రణాళికలు గ్రామంలో ఉన్న యువత వేసుకోవడం ఇది ఒక కొసమెరుపుగా మారిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ దేశంలో రాబోతా ఉంది, రాష్ట్రంలో రాబోతా ఉంది. గ్రామాలు సస్యశ్యామలంగా మారబోతా ఉన్నాయి. రైతులకు పండుగ రాబోతా ఉన్నది. అనేక రకాలుగా రాష్ట్రం అభివృద్ధి అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి సర్పంచ్ అభ్యర్థులందరూ ఖచ్చితంగా చాలా హ్యాపీగా కాంగ్రెస్ తరఫున ముందుకెళ్తా ఉన్నారు. మనం చేపిస్తాము. గతంలో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో శంకరన్నకు చెప్పినాం చేపిస్తామని, అది ఖచ్చితంగా చేపిస్తాము. ఏదైనా సమస్య ఉందనుకో ఎమ్మెల్యే తన కూర్చొని నేను మాట్లాడతాను.